హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము వెట్ గ్రైండర్లో ఉన్న రోళ్ళని ఎంత ఈజీ అండ్ సింపుల్ వేలో క్లీన్ చేసుకోవాలో చేసే విధానాన్ని చూద్దాము. పిండి అంతా రుబ్బుకున్న తర్వాత పిండి మొత్తం రోళ్ళకి అలానే పట్టేస్తుంది. అందరూ జనరల్గా ఒక్కొక్కటిగా తీసి కడుగుతుంటారు. పిండి కూడా బాగా పట్టేస్తుంది, అంత త్వరగా రాదు. సో మనము ఒక్కొక్కటిగా తీసి కడిగే కంటే వెట్ గ్రైండర్లో ఉన్న రోళ్ళని మొత్తం అలానే సెట్ చేసి పెడతాం కదా, రుబ్బేటప్పుడు అలానే పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అలా కంటిన్యూస్గా ఒక రోళ్ళ మీదకి అలానే కంటిన్యూస్గా పోసుకొని స్విచ్ ఆన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒక గ్లాస్ వాటర్ ఉన్నా పర్లేదు, ఒక చిన్న చెంబు వాటర్ ఉన్నా కొంచెం కొంచెం పోసుకుంటూ రోళ్ళని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పిండి అంతా కూడా అంటిందంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకున్నాక మనము స్విచ్ ఆఫ్ చేసి చూస్తున్నారు కదా, రోళ్ళకున్న పిండి అంతా కూడా వెళ్ళిపోయింది. కింద బండ ఉంటుంది కదా, దానికి ఉన్న పిండి కూడా మొత్తం లిక్విడ్ లాగా ఈజీగా వచ్చేస్తుంది. మనం చేత్తో తీసేస్తే కూడా వచ్చేస్తుంది. కొంచెం ఇలా సైడ్ నుంచి అనుకుంటే చాలు, మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ తీసేసి ఇలా లూజ్ చేసేసుకుంటే ఫిల్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్కి కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కింద కూడా అంతా వాటర్ ఉండేసి పిండి అంతా కూడా మెత్తబడిపోతుంది. చేతితో తీసేస్తేనే వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకుంటే 3 మినిట్స్లోనే మొత్తం వెట్ గ్రైండర్ని మనము ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్ కదండి, మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.